హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇది రొయ్యలు కనిపిస్తున్నాయి. రొయ్యలను బీరకాయ టమాటా. ఇది ఎంచాలండి. ఎంచి వేడి నీళ్ళలో నేను చూపిస్తాను. వేడి నీళ్ళలో కడగాలి రొయ్యల కర్రీ. ఇలా గరం చేయాలండి. ముళ్ళులు ఊడిపోతాయండి. వేడి చేసి చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టి వేడి చేసుకోవాలండి. అయినాయండి. వీటిని ఒక 5 నిమిషాల దాకా ఇట్లా ఎంచాలి. చిన్నగా పెట్టి స్మెల్ వెళ్ళిపోతుంది మంచిగా. అయితే అయినా నీళ్ళతో కడుగుతానండి. ఇలా నీళ్ళలో కడగాలి నీట్గా. ఉడుకు నీళ్ళు అండి. ఇందుకే సాల్ట్ ఉంది. కాలుతుంది. ఓ మై గాడ్, ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి. ఇంకా మైలా చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇలా వస్తుంది మళ్ళీ. సరే మళ్ళీ అండి మంచిగా సాల్ట్ వేసి మళ్ళీ కడగాలి. కొంచెం నీట్గా కడుక్కోండి. మనం తినేటిది కదా, కడుగుతూనే ఉంటే మైల వస్తూనే ఉంటుంది. మళ్ళీ వచ్చింది మైల. ఇందాక వచ్చింది మళ్ళీ వచ్చింది. ఏమైనా మనం తింటాం కదా, నీట్గా కడుక్కోవాలని. చూడు మంచిగా అయినాయి. ఎంచిన ఇప్పుడు సాల్ట్ వేసి ఉప్పు వేసి కడగండి. ఉప్పు వేసి కడిగేస్తారు. మెంతి పౌడర్ అండి. ఇది మెంతి పౌడర్. మెంతులు ఉంటే మెంతులు వేసుకోవచ్చు. నేను పౌడరే పట్టిన పౌడర్. అది పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డలండి. మంచిగా ఎర్ర వేగాలండి. ఇవి మంచిగా. ఇది వాటి కాస్త ఉప్పు అయితే తొందరగా ఎర్రగబడతాయి. పసుపు. ఇది జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర పౌడర్. రొయ్యలు అండి వేసేస్తున్నాం. రొయ్యలు ఇవి కొంచెం నూనెలో కావాలి కదా. ఇలాంటి కొంచెం నూనెలో ఫ్రై అయితే రుచి వస్తుంది, టేస్ట్ వస్తుంది. అల్లం అండి. బీరకాయలు వేస్తానండి. ఇదిగోండి ఇలా వేసాను. కొంచెం బీరకాయలు మగ్గాలి. మగ్గేదాకా ప్లేట్ పెట్టి ప్లేట్లో వాటర్ వేయాలండి. మగ్గుతాయి. బీరకాయలు మగ్గినాక ఇలా వాటర్ వేయాలి. వాటర్ కొంచెం బీరకాయలు మగ్గినాక కారం ఇస్తాం. కాస్తంత కారం, మసాలా, ధనియా పౌడర్, మిరియాల పౌడర్. ఇదిగోండి మసాలాలు వేసాక 2 నిమిషాలు ఆగి టమాటా ఆకేసేది. 2-3 టమాటాలు కట్ చేయండి. 2 చాలు, చిన్న 2. ఇదిగోండి ఇలా అయింది. మళ్ళీ వాటరు ప్లేట్ పెడతా. వాటర్ ఎక్కేసుకోవద్దు. కొన్ని వేసుకోవాలి. అవసరం ఉంటే, అవసరం లేకపోతే వేయద్దు. మధ్య మధ్యలో కలపాలండి. కొన్ని వాటర్ వేసుకోవాలి. కొన్ని ఇలా వేసుకోవాలి మాడకుండా. బాగుంది. స్టవ్ చిన్నగా పెద్దగా పెట్టవచ్చు. చిన్నగా పెట్టవచ్చు, మళ్ళీ పెద్దగా పెట్టుకోవచ్చు. మన ఇష్టం. మొత్తం పెదాని మీద చేయొద్దు, మాడుతుంది. అలా విలాసం పెట్టాలి కాసేపు. ఇది అయిందండి. ఉప్పు కొంచెం పడుతుంది. చాయ్ చూసిన కొంచెం పడుతుంది. చూసుకుంటూ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు ఉప్పు. కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టి అయింది. ఇప్పుడు అయింది.
ఇలా రొయ్యలుది ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ వస్తుంది. వాటర్ వేస్తే బాగుంటుంది. ఇలా పల్చగా చేస్తే బాగుంటుందండి. ఇలా ఫ్రై చేస్తేనే బాగుంటుంది. బీరకాయలు లేకపోతే ఉల్లిగడ్డలలోనే ఫ్రై చేయవచ్చు. అలా అయిందండి. సో చేసుకుని చూడండి మీరు ఎలా వస్తుందో. నేను చెప్పిన విధానంగా నేను ఇలా చేస్తానండి. కొంచెం అయితే తీసేస్తాను. ఇంకో ఇలా నూనె ఇట్లా వచ్చేదాకా ఉంచాలండి. ఇలా వచ్చేదాకా ఉంచాలి. ఇంకొంచెం పెద్ద పెట్టి స్టవ్ పెద్ద పెట్టి చేసుకోవాలి. ఏం కాదు, వాటర్ ఉంటే వెళ్ళిపోయేటట్టు కొంచెం ఉంటాయి కదా మనం వేసినవి కాస్త ఇది ఫ్రై అవుతుంది అన్నట్టు. కొంచెం అయితే ఫ్రై అయిపోతుంది. అయిందండి సార్, ఇదిగోండి అయిందండి. ఎప్పుడు ప్లేట్లో కర్రీ ముందు పెట్టుకోవాలా, రైస్ ముందు పెట్టుకోవద్దండి. ఇలా అండి, ఫస్ట్ కర్రీ పెట్టుకోవాలి, ఇంకొకసారి రైస్ పెట్టుకోవాలండి ప్లేట్లో. అది పద్ధతి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడప్పుడు తినాలి ఇవన్నీ. వేడిగా ఉంది చాలా, చాలా వేడిగా ఉందండి. రుచి చెప్తామంటే ఇదిగోండి బాగా సూపర్ ఉందండి. వస్తుంది. దీంట్లో ఉప్పు ఉంటుంది, ఉప్పు వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవాలి, మళ్ళీ వేసుకోవచ్చు. చూసారండి, టేస్ట్ చూసాను, బాగుంటుంది. చేసుకోండి మీరు ఒకసారి. బాయ్ అండి.